జిల్లెలగూడలో బాలుడి అదృశ్యం ఘటన సుఖాంతమైంది. బాలుడి ఆచూకీ తిరుపతిలో లభ్యమవడంతో పోలీసులు బాలుడు మహేందర్ను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ నెల 4న ట్యూషన్కు వెళ్లిన బాలుడు ఆ తర్వాత కనిపించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తిరుపతిలో బాలుడి ఆచూకీ లభ్యమైంది. 4 బృందాలను రంగంలోకి దింపిన పోలీసులు మలక్పేటలో రైలు ఎక్కి తిరుపతి వెళ్లినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల సాయంతో బాలుడి ఆచూకీ కనుగొన్నారు. ఇంట్లో చెప్పకుండా శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చానని బాలుడు తెలిపాడు. శ్రీవారి దర్శనం చేసుకున్నానని బాలుడు మహేందర్ రెడ్డి చెప్పుకొచ్చాడు. రాజు సార్ అటే ఉంది. మీకు ఇప్పుడు మొత్తం తమ్ముడు ఏమైంది, అలా ఎందుకు వచ్చేస్తారు ఏంటి అనేది మాట్లాడండి. ఉండే 1000 రూపాయలు దాకా నేను జమ చేసుకున్న పైసలు. పొద్దున 10 గంటలకు పోతే 4-5 అయింది. ఒక అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి. మమ్మీకి కాల్ చేసిన, మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి. అంతే. కాదు, ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు? ట్యూషన్ పోలే, సండే ఆ రోజు. ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచన లేదా నీకు? మళ్ళీ వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నా ఈరోజు. బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదు. నంబర్ ఎవరు చెప్పారు? ఫస్ట్ ఫోన్ నంబర్ నీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మళ్ళీ ఎవరు చేసావు ఫోన్? నేనే మా మమ్మీకి చేసిన. ఎవరు ఫోన్ నంబర్ నుంచి? ఒక అన్న ఫోన్ నెంబర్కి వెళ్ళి నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన. సరే అన్నది. ఇప్పుడు పోలీస్ ఎక్కడ తీసుకెళ్తున్నారు? నేను ఏమో మా మామ వాళ్ళ దగ్గరికి పేరెంట్స్ తోని. అందువల్ల ఈసారి ఒంటరిగా వచ్చావు. ఎందుకు వచ్చావు ఒంటరిగా? పేరెంట్స్ చెప్పలేదు నువ్వు? డబ్బులు ఉండిందా? డబ్బు ఉండిందా అసలు? ఉండే 1000 రూపాయలు దాకా. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణానదికి వరద నీరు